So do you have any boyfriend? No. అందంగా ఉన్నవే ఎవరే నువ్వు. ఈ ఇయర్ అయిపోతుంది. అసలు ఈ ఇయర్ లో మీరు ఏం చేశారు బ్రో? నేను ఈ ఇయర్ లో ఏం చేయలేదు బ్రో. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఇయర్ ఏం చేసాము, నెక్స్ట్ ఇయర్ అదే చేస్తాను. అంతేగా అంతేగా. సో మీకు ఎవరైనా 2024 లో పరిచయమైన వాళ్ళు ఎవరైనా బెస్ట్ పర్సన్స్ ఉన్నారా? ఎవరు లేరు, నా బ్యాచ్ ఉన్నాను సరిపోతుంది. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. హాయ్ బ్రో. మీ పేరు బ్రో? విజయ్. మరొక 4 రోజుల్లో న్యూ ఇయర్ అయితే రాబోతుంది కదా, ఈసారి మీ రెజల్యూషన్ ఏంటి బ్రో? నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే బాగా ఇష్టం అన్న. కొరియోగ్రాఫర్ గా ట్రై చేసుకుంటున్నాను. నేను అనుకున్న గోల్ లో సక్సెస్ అవుతున్న టైంలో నాకు పెద్ద దెబ్బ తగిలింది లాస్ట్ ఇయర్ లో. అయితే ఒక యాక్సిడెంట్. నేను అనుకున్న వేలో కంటిన్యూ అవుతున్నా అన్న టైంలో ఒక యాక్సిడెంట్ అవడం వల్ల ఇంకా 1 ఇయర్ వరకు 8 months ఇంట్లోనే 6 months బెడ్ మీద ఉన్నా. మిగతాది ఇంక ఇంట్లోనే సంథింగ్ ఒక స్టిక్ ఇచ్చారు, దాంతో నడుచుకుంటూ అలా ఆగిపోయా. అక్కడితో అయిపోయింది. ఈ ఇయర్ లో కోలుకున్నా. మళ్ళీ అటువంటి రోజు ఇంకా నెక్స్ట్ ఇయర్ కానీ దాని తర్వాత కానీ ఇంకెప్పుడు రాకూడదని అనుకున్నాను. అదే నా పెద్ద కోరిక. ఓకే, డాన్సెస్ కదా, తట్టుకోను. సో ఈవెంట్స్ కానీ ఏమైనా కాంపిటీషన్స్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ డాన్స్ చూసినప్పుడు అనిపిస్తుంది నేను ఒకప్పుడు ఎలా చేసేవాడిని, ఇప్పుడు అలా వేయలేకపోతున్నాను. అప్పుడప్పుడు ఏదో చిన్న గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఇంకెప్పుడు అటువంటిది రిపీట్ అవ్వకుండా నా గోల్ మీద చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేస్తాను. ఓకే, మమ్మీని బాగా చూసుకోవాలి. మరి ఈ 2024 లో మీకు బాగా గుర్తుండిపోయిన మూమెంట్ ఏంటి? బాగా గుర్తుండిపోయే మూమెంట్ అంటే నేను యాక్సిడెంట్ నుంచి కోలుకుంటున్నప్పుడు, అంటే యాక్సిడెంట్ అయినప్పుడు కొన్ని ప్రయోగాలు చేశాను ఇంట్లో. సూసైడ్ అయ్యో 2 times చేశాను. అంటే ఓన్లీ డాన్స్ అంటేనండి. డాన్స్ అంటే పిచ్చి. లెగ్ మొత్తం కూడా 2 ఆటోల మధ్య నిండిపోయి నేల మీద ఉండిపోయి లెగ్ మొత్తం తిరిగిపోయి మొత్తం అంటే బాగా బ్రేక్ అయిపోయింది. ఇంకా డాన్స్ చెయ్యలేరు అని చెప్పి డాక్టర్లోనూ అలా చెప్పారు. సో వాళ్ళు అలా చెప్పడంతో లెగ్ తిరిగిందని అక్కడ పెయిన్ కాదు నాది. అప్పటి వరకు లెగ్ యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళే వీళ్ళు ఎప్పుడైతే మాటలు చెప్పారో అప్పుడు వీడికి వచ్చింది. అప్పుడు ఇంకా డాన్స్ చెయ్యాలి, లేకపోతే చనిపోతా అది చాలా వచ్చా. కట్టేశారు. హాస్పిటల్ 2 days నుంచి ఇంటికి పంపించారు. స్టార్టింగ్ ఇంటికి వచ్చిన 2 weeks లో 2 times చేసుకున్నాం అని చెప్పి ట్రై చేశా. బట్ మమ్మీ ఏడుపుని చూసి అలా ఇంకా ఇప్పుడు కొంచెం ఓకే. అప్పుడు చెయ్యకపోవడం మంచి పని అయింది అనిపించింది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను అనుకున్న దాంట్లో కంటిన్యూ అవుతుంది. ఓకే, ఏం భయపడకు, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఓకే బ్రో, థ్యాంక్స్. అది మనకి కొన్ని రోజుల్లో 2024 అయితే కంప్లీట్ అయిపోతుంది. అసలు ఈ ఇయర్ లో ఏం చేశారు? రావడం అంతే. ఓకే, మీరు ఏం చేస్తారన్నారు? ఓకే ఓకే ఓకే. 24 లో మరి మీ బెస్ట్ మూమెంట్? ఫ్రెండ్స్ తో కలిపి గోవా ట్రిప్ చేసాం. అదే ఫ్రెండ్స్ తో వెళ్ళిన. ఓకే, సో మీకు ఎవరైనా 2024 లో పరిచయమైన వాళ్ళు ఎవరైనా బెస్ట్ పర్సన్స్ ఉన్నారా? ఎవరు లేరు, నా బ్యాచ్ ఉన్నాను సరిపోతుంది. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. హాయ్ బ్రో. ఏం పేరు బ్రో మీ పేరు? మహేష్. బ్రో ఇంకొక 4 days లో ఈ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మరి నెక్స్ట్ ఇయర్ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇయర్ ఏం చేసాము, నెక్స్ట్ ఇయర్ అదే చేస్తాను. అదేంటి బ్రో, అంటే ఏదో గోల్ ఉంటది కదా? గోల్ అంటే ప్రెసెంట్ ఏం లేదు. ఓకే, అసలు 2024 లో మీకు అసలు ఎవరైనా పరిచయం అయ్యారా? ఉన్నోళ్ళే ఉంటారు కానీ కొత్తగా ఎవరు పరిచయం అవ్వలేదు. అంటే గర్ల్ ఫ్రెండ్స్, లవర్స్ గట్టా ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా? గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు అంటే కొత్త వాళ్ళు ఎవరు పరిచయం అవ్వలేదా మరి? చేసుకోలేదు ఎవరు. ఈ 2025 అయితే వస్తుంది కదా, అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కొత్త ప్లాన్స్ ఏంటన్నది ఏమన్నా ఆలోచించారా? ఎటువంటి ఇది లేకుండా పీస్ఫుల్ గా అయిపోయింది. కానీ అలా జరుగుతుంది అంటావా? అనుకున్నది జరగదు కదా బ్రో. అంటే అనుకుంటాం కదా మరి మనం ఏదోటి అనుకుంటాం, అంతే జరుగుతుంది అని అనుకోం కదా, అనుకుంటాం. ఓకే ఓకే, సో మంచి అయితే జరగాలని అయితే కోరుకుంటున్నాం. థ్యాంక్స్ బ్రో. Hi ma'am. Hi. Your name? Fatima. You're from? I'm from Iran. Okay. So in few days 2024 has been to close. So what you have done in the 2024? Okay, take your own time and you can say it. Some of the important
person that in my life. Who is that person? There are a few members from Rajmandri Okay. that we met and we were so close to each other. So do you have any boyfriend? No. Okay. What are your 5 goals? What you are going to do? 5 goals. I just continue with my studying and Okay. trying to be a better person. You're all ready. And do you have any job role? Now you're doing I'm present. studying. I study pharmacy. Okay. Then maybe next year I can start taking help. Okay. All the best for that. Thank you so much. హాయ్ బ్రో. బ్రో ఇప్పుడు ఇంకో 4 days లో మనకి ఇయర్ అయితే అయిపోతుంది కదా. ఈ ఇయర్ అయిపోతుంది. అసలు ఈ ఇయర్ లో మీరు ఏం చేశారు బ్రో? నేను ఇయర్లో ఏం చేయలేదు బ్రో. ఇయర్ అంటే లాస్ట్ మాకు బీటెక్ 2020లో అయింది, 2022లో అయింది. నేను రీసెంట్ గా మాస్టర్స్ లండన్ నుంచి వచ్చాను. మా 2 months నుంచి ఇక్కడ బాగానే ఎంజాయ్ చేస్తున్నా. ఈ 2 months అయితే హ్యాపీగానే ఉన్నా. మొన్నటి వరకు అయితే చాలా కష్టం. ఇప్పుడైతే బాగానే ఉంది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఊరెళ్తా, మళ్ళీ ఇంకా కొత్త కష్టాలు కావాలి. అంటే లైఫ్ ఎప్పుడే కొత్త కష్టాలు వస్తూ ఉంటాయి, మనం ఫేస్ చేస్తూ ఉండాలి, అలా ముందుకు వెళ్తూ ఉండాలి. కామన్ అంతే. కాకపోతే టైం వచ్చినప్పుడు అలా ఎంజాయ్ చేయాలి, అంతే, చిల్ అవ్వాలి. ఓకే బ్రో. బ్రో మరి ఈ ఇయర్ లో ఎవరైనా బెస్ట్ పర్సన్ లాంటి వాళ్ళు ఎవరైనా పరిచయం అయ్యారా? లేదు బ్రో, మాకు బెస్ట్ పర్సన్ అంటే నాకు లండన్ లో మా శ్రీధర్ అని నా ఫ్రెండ్ ఉంటాడు. మా ఎప్పుడు మా ఫ్యామిలీని మర్చిపోయేలా చేసింది అయితే ఈ 1 year తనే. అబ్బాయిలు ఎలా ఉంటారు మరి, అమ్మాయిలు ఎవరు అవ్వలేదా? అమ్మాయిలు అవ్వలేదు బ్రో. అమ్మాయిని గట్టా ఇంకా వర్షం ఉంది, మన అంతా ఎంజాయ్ చేయాలంతే.